శివపురాణం కూడా ఉంటున్నదంటే యజ్ఞం అయిపోతుంది, భోజనం అయిపోతుంది, శివపురాణం కూడా 6 గంటలకు యజ్ఞం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఏది శివపురాణం యజ్ఞం 1 రోజు, శివపురాణం మాత్రం 3 రోజులు ఉంటుంది. కాబట్టి మంచి జ్ఞానాన్ని అరుణాచలంకి వెళ్ళి మంచి వక్త వస్తున్నాడు స్వామీజీ, వారి యొక్క జ్ఞానాన్ని అందరం కూడా మనం ఇని తరించాలని మీ అందరినీ చుట్టుముట్టున్న ప్రాంతాలందరికీ చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పోయిన సమయం తిరిగి రాదు. మళ్ళీ ఓం నమ శివాయ. మరి 13 తారీఖు నాడు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మంచిగా 108 యజ్ఞగుండాలు. మరి ఉదయం 8 గంటల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. వేద పండితుల ద్వారా 108 యజ్ఞగుండాలు. మరి ఇలా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు మా భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. 108 మందితో ప్రారంభమవుతున్నది. వాళ్ళందరూ కూడా పందిళ్ళు అయిపోయినాయి. ఇవి అందరూ మేగి మంచి అలుకూత వేసి ముగ్గులు వేస్తున్నారు. అమ్మవాళ్ళందరూ అలంకరణ చేస్తున్నారు. 13 తారీఖు నాటికి రెడీ చేస్తున్నారు, సిద్ధం. ఓం నమ శివాయ. 13 నుంచి ఉపయోగించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను మనవి చేస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ.